సార్ చెప్పండి సార్, ఇక కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పాలన ఈ 5 ఏళ్లలో ఈ 4.5 సంవత్సరం ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎన్నో పలు వ్యాఖ్యలు చేసి అధికారంలోకి చేదెక్కించుకున్నాడు. ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయాడు. ఈరోజు రాష్ట్రం రావణ కష్టంలో మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లక్షల కోట్లు అప్పులు చేసేసాడు ఈ రాష్ట్రాన్ని. ఈయన అప్పులు చేసి సంక్షేమాలు చేయడం కాదు, ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఈరోజు వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఎంత నరకం పెడుతున్నారో ప్రజల్ని అంత ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకటే లేస్తే కేసులు ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు సొంత తల్లి, సొంత షర్మిలమ్మ, సొంత విజయమ్మే ఈరోజు జగన్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. ఈరోజు సిటీ పరిస్థితికి వస్తే గతంలో 2014లో గెలుచుకొని నారాయణ గారు చాలా అద్భుతమైనటువంటి చాలా అభివృద్ధి చేశారు. ఆ రోజు డ్రైనేజీలు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు నారాయణలోనే. ఇంకా సరేపల్లి నియోజకవర్గంకి వస్తే సరేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు సరేపల్లి నియోజకవర్గాలు చేసుకున్నటువంటి ఒక చాలా గొప్ప విషయం. చంద్రమోహన్ అన్న ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడి ఎంతో కష్టపడి ప్రజల కోసం పనిచేశాడు. ఇంకా నా సరేపల్లి నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి గారి కోసం ఎత్తుకుంటే ఆయన ఎన్ని విధాలుగా అక్రమంగా సంపాదించుకొని దాచుకున్నాడే తప్ప ఈరోజు అభివృద్ధి అనేది అసలు వదిలేశాడు. ఈరోజు ఆయన సుఖ సంతోషాల కోసం ఎంతమందినైనా బలి చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పథకాలు, ఆ 9 నవరత్న పథకాల గురించి వాలంటీర్లు పెట్టుకొని ఈ విధంగా డప్పు ప్రచారాలు చేసుకున్నాడు తప్ప 2024లో సరేపల్లి నియోజకవర్గంలో 25,000 ఓట్ల పై చేయితో సరేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ గెలుస్తున్నాడు, సిటీలో నారాయణ గెలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లని 151 2014లో 2019లో 151 సీటుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2024లో 151ని క్రాచ్ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చుకుంటున్నాం. తప్పకుండా ఇది తథ్యం జరుగుతుంది. ప్రజలైతే విసిగిపోయి ఉన్నారు. ఈరోజు చెప్పింది ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్.